దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే ఈ వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించడం ద్వారా వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ వివాహ పంచమి పండుగను మార్గశిర మాసంలోని శుక్లపక్షం 5వ రోజున జరుపుకోవాలి. ఎందుకంటే ఈ రోజున సీతారాముల వివాహం జరిగింది కాబట్టి ఈ వివాహ పంచమి రోజున అరటి చెట్టు పూజకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. అరటి చెట్టును పూజిస్తే దాంపత్య సమస్యలు దూరమవుతాయి. హిందూ మతంలో వివాహ పంచమి వేడుకను ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్లపక్షంలోని 5వ రోజున ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు భక్తులు. ఈ రోజున ఆ సీతారాముల వివాహం జరిగింది కాబట్టి దీనిని శ్రీరామ వివాహ ఉత్సవ వేడుక అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం వివాహ పంచమి శుక్రవారం డిసెంబర్ 6వ తేదీన జరుపుకుంటారు. ఈ వివాహ పంచమి రోజున సీతా స్వయంవరం జరిగిందని భక్తుల నమ్మకం, మన పురాణాలు కూడా చెబుతాయి. వివాహ పంచమి రోజున ఆ శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో, సీతాదేవి జన్మస్థలం నేపాల్లోని జనక్పూర్లలో కూడా ఆ రాముని ఊరేగింపు జరుగుతుంది. అంతేకాదు, వివాహమైన 5వ రోజున అరటి చెట్టును తప్పకుండా పూజించాలి. ప్రతి ఇంట్లో కూడా అరటి చెట్టును నాటడం చాలా శుభప్రదంగా భావించాలి. ఇది విష్ణువు, లక్ష్మీదేవి దేవగురువు బృహస్పతికి సంబంధించినది కాబట్టి అరటి చెట్టును విష్ణువుకు ఇష్టమైన చెట్టుగా భావించాలి. ఇంటి ప్రాంగణంలో లేదా తోటలో అరటి చెట్టును పెంచితే శుభ ఫలితాలు వస్తాయి. ఇది ఆ ఇంటిలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించడం చాలా శ్రేయస్కరం. హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని శుక్లపక్ష పంచమి తిథి డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12:49 ప్రారంభమై ఆ మరుసటి రోజు అనగా డిసెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12:07 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ వివాహ పంచమి పండుగ ఈ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన జరుపుకోవాలి. ఈ వివాహ పంచమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. దీని తర్వాత పసుపు బట్టలు ధరించి అరటి చెట్టుకు పసుపు తాడు కట్టాలి. ఆ పసుపు చందనంతో పాటు పుష్పాలను సమర్పించిన తర్వాత ధూపం వేసి నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఆ శ్రీరాముని మంత్రాలను జపించాలి. ఆ శ్రీరాముడు విష్ణువు అవతారం కాబట్టి ప్రత్యేక పూజలను జరిపించాలి. అరటి చెట్టును పూజిస్తూ ఆ లక్ష్మీనారాయణుణ్ణి భక్తితో ధ్యానించాలి. దీని తరువాత పంచామృతం, తమలపాకులు, అరటి పండ్లు, పువ్వులతో పూజ చేసి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత అరటి చెట్టుకు 21 సార్లు ప్రదక్షిణలు చేసి అరటి చెట్టు ముందు ఆ పెళ్లి కాని వారు పెళ్లి కుదరాలని, దంపతుల మధ్య విభేదాలు ఉంటే అవి సమసిపోవాలని భక్తితో వేడుకోవాలి. ఈ వివాహ పంచమి రోజున ఎంత మంచి ముహూర్తాలు ఉన్నా తమ కుమార్తెలకు తల్లిదండ్రులు వివాహం చేయరు. దీనికి గల కారణం ఆ సీతారాముల వైవాహిక జీవితం గడిచిన విధానమే అని చెబుతారు. అయితే మరోవైపు ఈ వివాహ పంచమి రోజున సీతాదేవి ఆశీర్వాదాలు భక్తులకు మెండుగా లభిస్తాయి. అయితే వివాహ పంచమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల దాంపత్య జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ఆ దంపతులు సుఖ సంతోషాలతో జీవిస్తారు. 5వ రోజున అరటి చెట్టును పూజించడం వలన బృహస్పతి గ్రహానికి సంబంధించిన చెడులన్నీ తొలగిపోతాయి. దేవగురువు బృహస్పతి జ్ఞానం, గురువు, పిల్లలు, అన్నయ్య, విద్య, ఇలా మతపరమైన పనులు, పవిత్ర స్థలాలు, సంపద, దాతృత్వం వంటి విషయాలలో ఎంతో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వివాహంలో లేదా వారి వైవాహిక జీవితంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించడం వల్ల ఆ భాగస్వామితో బంధం మధురంగా ఉంటుంది. ఆ బృహస్పతి ప్రతికూల ప్రభావాలను కూడా తొలగిస్తాడు. ఈ పర్వదినాన ఎవరైతే అరటి చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఓం శ్రీమన్నారాయణే నమః.